అది రావాలి ఇప్పుడు ఈరోజు మన జీవితంలో. ఇలాంటి కలహము, అసూయ, వ్యభిచార తత్వము, తర్వాత తిండిబోతత్వము, మనిషి రీతిగా జీవించే లక్షణాలు ఉన్నాయి. అంటే శరీర ఇచ్చల ప్రకారం, శరీర కోరికల ప్రకారంగా, ప్రకృతి ఆత్మ నడిపింపులో ఉన్నాం తప్ప పరిశుద్ధాత్మ నడిపింపు లేరు. ఇలాంటి వారందరూ దావీదు చేసిన ప్రార్థన చేయాలి. ఏమంటాడు చదవండి. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత, హృదయములో ఇరుకు నుంచి విశాలత రావాలి, కలుగు చేయవాడు. అందుకోసం మొరపెడుతున్నాను. నీతికి ఆధారమైన దేవా, నేను ఇరుకులో ఉన్న నా ఇరుకు స్వభావం, సంకుచితమైన స్వభావం, నాకు విశాలత కలుగజేయం.